బ్రహ్మాండమంతయు నీలో చూసినా నాలో చూసినా ఎక్కడలో చూసినా కూడా ఈ విశ్వమంతా చూసినా కూడా మనందరికీ కూడా ఒకే ఒక్క స్వామి కనిపిస్తారు. ఆ స్వామి గారి పేరేంటండి? వినపల్లా? ఇంకొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. అటువంటి స్వామి గారు నీలోనా నాలోనా అందరిలో ఉన్నటువంటి స్వామి వారు శబరిమల క్షేత్రం నుంచి మనందరూ పిలుస్తుంటే స్వామిరారా 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 అని పిలుస్తుంటే ఆ స్వామి వారు ఆనందంగా మనందరి కోసం వస్తాడు. కాబట్టి మనందరూ కూడా మరి ఆ స్వామి వారి ఆర్తిగా రెండు చేతులు పైకెత్తి చక్కగా స్వాగతం పలుకుతూ స్వామిరారా అయ్యప్ప సర్వాంతర్యామి అయి మనందరి కూడా పాలిస్తున్నాడు అయ్యప్ప స్వామి వారు. అటువంటి స్వామి వారిని మనందరం కూడా శబరిమల నుంచి పిలుస్తున్నాం. కాబట్టి స్వామి వారు ఒక్కసారి కొండ దిగి పంబా నదిలో ఒక్కసారి స్నానం చేసి కారుకి కారు ఏసీ 5 మీద పెట్టుకుని, కారులో ఏసీ 5 ఉంటుంది కదా, 4 వరకు ఉంటుంది, ఏసీ 4 మీద పెట్టుకుని స్వామి వారు మన కోసం అట్లా అట్లా ఆనందంగా వస్తున్నటువంటి స్వామి వారికి మనందరూ కూడా ఏం చేయాలి? స్వామి చేతులు పైకెత్తి స్వామి రారా అయ్యప్ప
సీనియర్ స్వాములందరూ కూడా జూనియర్ స్వాముల్ని అంటే కన్ని కత్తి గంట గద ఈ స్వాములందరినీ కూడా నీకు పేడతుల్లాడుతూ రాదు, అసలు ఏ పాటకి పేడతుల్లాడవు అని మిమ్మల్ని అందరినీ కూడా ఇలా పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి పేడతుల్లి ఆడటం అనేది బ్రహ్మవిద్యం కాదు, అది చాలా చిన్న విషయం. ఇక్కడ పాటలు పాడుతూ ఉండగా ఏ స్వామైనా కానీ, నేనైనా డబ్బుసీని గారైనా ఎవరైనా కానీ పాటలు పాడుతూ ఉండగా మనందరం కూడా ఆ పాటలకి ఒక అడుగు ముందుకి ఒక అడుగు ఎట్లా, ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి అట్లాగే అదే పేటతుల్లి, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఒక్కసారి 2 సార్లు అలా కాళ్ళు కదిపి మళ్ళా కూర్చోవాలి, ఎందుకంటే అభిషేకాల కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి చేతులు